హై వియస్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్ ఉన్న టాప్ బిజినెస్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్ మనం చూసే ముందు మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్లో కొద్దిగా వీక్ ట్రెండ్ మనకు కనిపిస్తుంది. అమెరికన్ మార్కెట్స్లో ఫ్యూచర్స్ కూడా కొద్దిగా వీక్గా ట్రేడ్ కావడం మనం చూస్తున్నాం. స్టాక్ ఫ్యూచర్ స్లిప్ యాజ్ వాల్ స్ట్రీట్ కిక్స్ ఆఫ్ ద న్యూ ఇయర్, ఇదొక మేజర్ అంశం. అలాగే బీజింగ్ threatens to take necessary measures in response to న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ డీలిస్టింగ్ ఆఫ్ 3 చైనీస్ కంపెనీస్. 3 చైనీస్ కంపెనీల మీద డీలిస్టింగ్ చేస్తూ అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి బీజింగ్ కూడా చెప్తుంది. సో మళ్ళీ ఇరు దేశాల మధ్య కొద్దిగా ట్రేడ్ వార్ అని చెప్పలేం కానీ బట్ అనిశ్చితి అయితే కొనసాగుతుంది. స్టాక్స్ అండ్ బిట్ కాయిన్ ఆర్ మ్యాసివ్ బబుల్స్, లాంగ్ టైమ్ బేర్ డేవిడ్ రోసెన్బర్గ్ వాన్స్. సో ఆయన చెప్తున్నారు బిట్ కాయిన్ అండ్ స్టాక్స్ బాగా పెరిగిపోయి మ్యాసివ్ బబుల్ లాగా ఫామ్ అవుతుంది, కాస్త జాగ్రత్త అని చెప్పి. టెస్లా రిపోర్ట్స్ 499,550 వెహికల్స్ 4,99,550 వెహికల్ డెలివరీస్ ఫర్ 2020 స్లైట్లీ మిస్సింగ్ టార్గెట్. సో ఇది ఓవరాల్గా మేజర్ న్యూస్ మనకి యూఎస్ మార్కెట్స్ నుంచి వస్తుంది. అలాగే యూకే నుంచి మాత్రం మరొక నెగిటివ్ న్యూస్గా దీన్ని చెప్పుకోవచ్చు. స్ట్రిక్టర్ లాక్డౌన్ కర్బ్స్ కుడ్ బి ఆన్ వే. బ్రిటిష్ ప్రధానమంత్రి చెప్తున్నారు స్కూల్స్ సేఫ్ ప్లేస్గా ఉన్నాయి, చిల్డ్రన్ మాత్రం పిల్లలు వెళ్ళి చదువుకోవచ్చు, సో వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది ఆంక్షలు లేవని చెప్పి బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ మళ్ళీ ప్రకటించారు. ఎందుకంటే కోవిడ్ కేసుల సంఖ్య నానాటి అక్కడ పెరుగుతున్న తరుణంలో అక్కడ ప్రభుత్వం మరిన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. జాన్సన్ సెట్స్ పాలసీ ఫర్ ఇంగ్లాండ్ విత్ రూల్స్ ఇన్ స్కాట్లాండ్, నార్దర్న్ ఐర్లాండ్ అండ్ వేల్ సెట్ బై ది డివాల్వ్డ్ అథారిటీస్. ఎందుకంటే కేసుల సంఖ్య బాగా అక్కడ పెరుగుతుంది. వ్యాక్సిన్ ఇస్తున్నప్పటికీ కూడా కేసులు పెరగడం అనేది కొద్దిగా ఆందోళన కలిగించే విషయంగా ఉంది. నిన్న సాటర్డే రోజున దాదాపు 57,725 కొత్త కేసులు నమోదు కాగా ఇప్పటివరకు దాదాపు 74,000 మంది అక్కడ మరణించారు. ఈ నేపథ్యంలో దీన్ని కూడా మనం కొద్దిగా కీన్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది యూరోపియన్ మార్కెట్స్ అన్ని కూడా బాగా వీక్గా క్లోజ్ కావడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మాత్రం యూఎస్ మార్కెట్స్ పాజిటివ్గా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. ఇక మనకి ఇండియన్ మార్కెట్స్ చూస్తే ఇండియన్ మార్కెట్స్లో మేజర్గా మనకి ఈ వ్యాక్సిన్కి సంబంధించిన న్యూస్ ఎక్కువగా ఫోకస్లో ఉంటుంది. ఎందుకంటే 2 వ్యాక్సిన్లకి ప్రభుత్వం డీజీసీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఎస్పెషల్లీ సీరం ఇన్స్టిట్యూట్ ఆస్ట్రాజెనెకా రూపొందించిన వ్యాక్సిన్కి ఎస్ఐఏ వ్యాక్సిన్కి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో తయారు చేయబోతున్న ఈ వ్యాక్సిన్కి కోవిషీల్డ్కి ఆమోదం తెలపడం, అలాగే భారత బయోటెక్ హైదరాబాద్ చెందిన కంపెనీ వ్యాక్సిన్కి ఎమర్జెన్సీ యూస్ కోసం పర్మిషన్ ఇవ్వడం అనేది ఒక రకంగా పాజిటివ్ అంశంగా ఉంది. ఇనాకులేషన్ అంటే ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ 1-2 వారాల్లో మొదలు కాబోతుంది. ఇప్పటికే డ్రై రన్ ప్రభుత్వం సిద్ధం చేసుకుని ఉంది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఒక పాజిటివ్ అంశంగా చూడాలి. అయితే నిన్న కూడా నేను చెప్పాను బై అండ్ రూమర్స్ సెల్ ఆన్ న్యూస్ అన్న ఫార్మాట్ ఎక్కువగా మార్కెట్స్లో ఉంటుంది. అంటే న్యూస్ వచ్చేసిన తర్వాత మేజర్ న్యూస్ ఇక మార్కెట్స్ని డ్రైవ్ చేసి న్యూస్ ఏం లేదు కాబట్టి మేబీ కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కూడా మనం పూర్తిగా కొట్టి పారేయలేం. ఎప్పటికప్పుడు పెరుగుతున్నప్పుడల్లా కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకొని మనం క్యాష్లో ఉండడం మంచిదని చెప్పి పదే సలహా మనం చెప్తూనే ఉన్నాం. ఎందుకంటే మేజర్ న్యూస్లన్నీ అయిపోయాయి ఇక నుంచి. ఎందుకంటే రిజల్ట్స్ సీజన్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఓన్లీ స్టాక్ స్పెసిఫిక్ అండ్ సెక్టార్ స్పెసిఫిక్ యాక్షన్ మాత్రమే ఉండొచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు షార్ట్ టర్మ్ ట్రేడ్ నిర్ణయాలు తీసుకోండి. కిషోర్ బియానీ ఇంటర్వ్యూ ప్రకారం చూస్తే 8 సార్లు అమెజాన్ను కాంటాక్ట్ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం హెల్ప్ చేయలేదు. రిలయన్స్ మాత్రం ఒక సేవియర్గా వచ్చి తమను ఆదుకుంది అని చెప్పి కిషోర్ బియానీ తన ఇంటర్వ్యూలో చెప్తున్నారు. సెక్టార్ వాచ్ 5 laggards that could do well this year. Analysts expect sector rotation as an investment theme to play out. సో గత కొద్ది కాలం నుంచి లగార్డ్స్గా అంటే పెద్దగా పర్ఫామ్ చేయని 5 రంగాలు ఇక్కడి నుంచి బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది అని చెప్పి అనలిస్టులు భావిస్తున్నారు. 2021లో క్యాపిటల్ గూడ్స్, రోడ్స్ అండ్ కన్స్ట్రక్షన్, ఇన్సూరెన్స్, పవర్, రియల్ ఎస్టేట్ సంబంధించిన రంగాలు మంచి గ్రోత్ను కనబరిచే అవకాశం ఉందనేది వాళ్ళ భావన. ఇందులో భాగంగా క్యాపిటల్ గూడ్స్ సెగ్మెంట్లో ఎల్ఎన్టీ, క్యుమిన్స్, ఎస్కేఎఫ్, టిమ్కెన్, ఎల్జీ, ఈసాబ్, కేఎస్బి అండ్ గ్రైండ్వెల్ బాగా పర్ఫామ్ చేయొచ్చని, అలాగే రోడ్స్ అండ్ కన్స్ట్రక్షన్ సెగ్మెంట్లో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, పిఎన్సి ఇన్ఫ్రా, అశోకా బిల్డ్కాన్ అండ్ ఎన్సీసీ బాగా పర్ఫామ్ చేయొచ్చని, ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో మనం పదే చెప్తున్న హెచ్డిఎఫ్సి లైఫ్, ఐసిఐసిఐ లాంబార్డ్ అండ్ ఎస్బీఐ లైఫ్ బాగా పర్ఫామ్ చేయొచ్చని, పవర్ రిలేటెడ్ సెక్టార్స్లో ఎన్టీపీసీ, కోల్ ఇండియా,
సిఈఎస్సి, టోరెంట్ పవర్, టాటా పవర్ రిలేటెడ్ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేయొచ్చినది వాళ్ళ అంచనా. అలాగే రియల్ ఎస్టేట్ గురించి కూడా మనం కొద్ది కాలం నుంచి పదే పదే ఎక్కువగా స్ట్రెస్ చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగా డిఎల్ఎఫ్, బ్రిగేడ్, ఫినిక్స్ మిల్స్ అండ్ ఎంబసీ, మైండ్ స్పేస్, రీట్స్ వీళ్ళు చెప్తున్నారు. శోభా కూడా బాగా పర్ఫామ్ చేసే అవకాశం మనకి ఈ టైంలో కనిపిస్తుంది. వీటిని కూడా మనం 2021లో లాంగ్ టర్మ్ కోసం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక బుక్ పార్షియల్ ప్రాఫిట్స్ ఇన్ స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ చేసే ఎక్స్పర్ట్స్ ఇంతకుముందు మనం అనుకున్నాం హయ్యర్ పీఈ రేషియోలో ఉంది. ఎందుకంటే ఈ స్థాయిలో పీఈ వచ్చిన తర్వాత సంవత్సరాలు అంటే ఓవరాల్గా ఈ ఇయర్ బాగా పర్ఫామ్ చేయొచ్చు, కానీ రాబోయే సంవత్సరాల్లో మార్కెట్స్ అంతా గొప్పగా పర్ఫార్మెన్స్ ఉండవు. ఎందుకంటే ఈ స్థాయి రిటర్న్స్ మనం ఇప్పుడే చూసిన నేపథ్యంలో. అందుకని కొద్దిగా పార్షియల్గా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం మంచిది. స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో క్యాష్లో ఉండి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది అనేది సలహా. సో మొత్తం మార్కెట్స్ నుంచి డబ్బులు బయటికి తీసుకొచ్చేయాలంటే అలా అని కూడా మనం చెప్పలేం. పార్షియల్గా మనం అనుకున్న దానికంటే మార్కెట్స్ బాగా పెరిగి ఉన్నాయి కాబట్టి స్టాక్ కొద్దిగా పర్సంటేజ్ అట్లీస్ట్ ఒక 5-10% పెరిగినప్పుడు మనం కూడా ఆ స్థాయిలో ఆ రేషియోలో ప్రాఫిట్స్ని బుక్ చేసుకొని క్యాష్లో ఉండడం మంచిది. సో ఇంకొంతమంది ఏం చేస్తుంటారంటే ఫ్రీ అయిపోయే షేర్స్, అంటే మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసింది ఇక ఆ షేర్లన్నీ ఫ్రీ షేర్లే అనుకుంటారు. ఆ ఫ్రీ షేర్లు అకౌంట్లో ఉన్నది మాత్రమే ప్రయోజనం ఏం లేదు. మీ క్యాష్ తీసుకొని క్యాష్ మన చేతిలో ఉన్నప్పుడే మనం దాన్ని ప్రాఫిట్ బుక్ చేసుకున్నట్టు. సో అలా కాకుండా జస్ట్ ఫ్రీ షేర్స్ ఉంచుకోవడం వల్ల ప్రయోజనం లేదన్న సలహా కూడా చాలామంది అనలిస్ట్ చెప్తూ ఉంటారు. ఇన్మోబీ టు గో పబ్లిక్ ఇన్ విత్ యాడ్ టెక్ బిజినెస్. సో యాపిల్ ఇండియా ఇప్పుడు దాకా లీడర్గా ఉంది. యాపిల్ ఇండియాకి పోటీ వచ్చే కంపెనీ ఇన్మోబీ ఐపీఓకు రావాలన్న ఆలోచనలో ఉంది. సాఫ్ట్ బ్యాంక్ ఈ కంపెనీని సపోర్ట్ చేస్తుంది. ఈ సంవత్సరంలో పబ్లిక్ లిస్టింగ్ ఐపీఓకి వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు కంపెనీ ఆలోచనలో ఉంది. ఇది కూడా మొబైల్ అడ్వర్టైజింగ్ స్పేస్లో చాలా కాలంగా మంచి స్ట్రాంగ్ ప్లేయర్గా కొనసాగుతుంది. ఇండియన్ ఐటీ లైక్లీ టు రిపోర్ట్ స్ట్రాంగ్ Q3 నెంబర్స్ అనలిస్ట్ చెప్తున్నారు. టెక్ఎడ్జ్ ఇంక్రీజ్డ్ టెక్ స్పెండ్, రైజ్ ఇన్ డీల్స్ అండ్ లోయర్ దాన్ యూజువల్ ఫర్లాస్ సిగ్నల్ బెటర్ డేస్. ఇదొక అంశం ఐటీకి సంబంధించి. ఐటీ మెరుగైన పర్ఫార్మెన్స్ని చూపించవచ్చు అని చెప్పి ఈ వీక్లో మనకు టీసీఎస్ రిజల్ట్స్ ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి దాని ఆధారంగా మనం ఓవరాల్గా ఐటీ స్పేస్ ఎలా ఉందనేది మనం తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ కామర్స్ టు డ్రైవ్ సేల్స్ ఫాస్టర్ దెన్ రీటైల్, సే ఎఫ్ఎంసీజీ కంపెనీ. సో ఎఫ్ఎంసీజీ కంపెనీ చెప్తున్న ప్రకారం ఇక్కడ రీటైల్ కంటే ఈ కామర్స్లో తమ గ్రోత్ ప్రొజెక్షన్ బాగా ఉంది, తమ గ్రోత్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పి భావిస్తుంది. ఈ కామర్స్ ఈజ్ నౌ అబౌట్ 6% ఆఫ్ కంపెనీ సేల్స్ కంపేర్డ్ టు 3-4% ప్రీ కోవిడ్. సో ప్రీ కోవిడ్లో 3-4% పరిమితమైన ఈ కామర్స్ ఇప్పుడు 6% పెరిగిందని హెచ్యుఎల్ చెప్తుంది. అలాగే ఐటీసీ కూడా ఈ-కామర్స్ సేల్స్ హ్యావ్ ఆల్మోస్ట్ డబుల్డ్ ఫ్రమ్ 2.6 in 2019 to 5%. ఓకే, ఎఫ్ఎంసీజీ స్పేస్ గురించి అది. గవర్నమెంట్ ప్లాన్స్ టు సెల్ 10% రాష్ట్రీయ కెమికల్స్ ఆర్సీఎఫ్లో ఒక 10% వాటా అమ్మకం చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది ఆఫర్ ఫర్ సేల్ ద్వారా. ప్రస్తుతం ప్రభుత్వానికి 70% వాటా ఇందులో ఉంది. ₹54 దగ్గర స్టాక్ క్లోజ్ అయింది మొన్న. ఇక గవర్నమెంట్ డీఇన్వెస్ట్ 26% స్టేక్ ఇన్ BEML. మేనేజ్మెంట్ కంట్రోల్ ఇవ్వడంతో పాటు 26% వాటా అమ్మాలని చెప్పి ప్రభుత్వం యోచిస్తోంది. బిడ్డర్స్ నీడ్ టు హ్యావ్ 1.4 కోట్ల మినిమం నెట్వర్త్ ఉండాలి. BEMLలో మనం బిడ్ దాఖలు చేయాలన్నా కూడా అదొక మేజర్ అంశం. ఎందుకంటే మేనేజ్మెంట్ కంట్రోల్ కూడా ఇస్తుంది కాబట్టి పూర్తిగా ఒక రకంగా ప్రైవేట్ సంస్థలు దీన్ని నడపాలి అన్నట్టుగానే ఉంటుంది. సో ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని క్లియర్గా అర్థమవుతూనే ఉంది. ఫుల్ లెంత్ వాటాల అమ్మకాలని మొదలుపెట్టేసింది గవర్నమెంట్. ఆప్షన్ ట్రేడింగ్ వాల్యూమ్ సర్చ్ ఆన్ మార్జిన్ కట్ డిమాండ్. సో మార్జిన్స్ పెంపు అండ్ ఇంట్రాడేలో ట్రేడ్ చేసేందుకు అవకాశం బాగా సన్నగిల్లిపోవడంతో ఆప్షన్స్లో ట్రేడింగ్ వాల్యూమ్స్ దాదాపు డబుల్ అయ్యాయని చెప్పి ఇక్కడ ఒక అనలైజ్ చూస్తున్నాము. ఏప్రిల్ అండ్ డిసెంబర్ మధ్య కాలంలో ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళ సంఖ్య దాదాపుగా డబల్ అయిపోయింది. దీనికి కారణం మనకి ఎంత తక్కువ అమౌంట్, అట్లీస్ట్ 5,000-10,000తో కూడా ఆప్షన్స్లో ట్రేడ్ చేసే అవకాశం ఉంటుంది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో. కాబట్టి ఎక్కువ మంది ఇందులోకి వచ్చి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అందులో అయితే ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ లాంటిది, PhD లాంటిది. మనం పూర్తిగా మార్కెట్స్ మీద మంచి పట్టు సాధించి చేసుకోగలిగితేనే ఆప్షన్స్లో కొద్ది గొప్ప డబ్బులు వస్తాయి. సో కేవలం లాటరీ దొరుకుతుంది కదా, లాటరీ లాగా అని దీన్ని భావిస్తే ఎంత డబ్బులు పెట్టినా ఇందులో సరిపో. రోజులోనే లక్షలు పోగొట్టుకున్న వాళ్ళని ఎంతోమంది మనం చూసాం. అందుకే నేర్చుకొని మీరు ట్రేడ్ చేస్తే ఆప్షన్స్ ట్రేడింగ్ కూడా మినిమం వీక్లీ ఇంత అమౌంట్ని, మంత్లీ ఇంత ఇన్కమ్ని
ఆప్షన్స్ ట్రేడింగ్ నుంచి మనం తీసే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని మనం నేర్చుకోండి. ఇవాళ నుంచి మనకు ప్రాఫిట్ మాస్టర్ వెబినార్ ఉండబోతుంది. ఆప్షన్కి సంబంధించి 5 క్లాసులు మండే నుంచి ఫ్రైడే వరకు 5 క్లాసెస్ ఉంటాయి. ఆ తర్వాత 1 వీక్ గ్యాప్ తర్వాత ఇంకొక రోజు ఒక లైవ్ సెషన్ ఉంటుంది. మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకునేందుకు ఇద్దరు అనలిస్టులు మీకు ఫ్యూచర్స్ బేసిక్స్ అలాగే ఆప్షన్స్ గురించి చెప్పబోతున్నారు కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో యూటిలైజ్ చేసుకోండి. ఇది పెయిడ్ వెబినార్, గుర్తుపెట్టుకోండి. ఇక 4 PE firms in race to buy Mphasis from Blackstone in likely $3 billion డీల్. సో ఎంఫసిస్ని కొనుగోలు చేసేందుకు బ్లాక్ స్టోన్ నుంచి కొన్ని కంపెనీలు పోటీ పడుతున్నాయని ఒక వార్త మనం చూడొచ్చు. ఇక బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో ఇండియా గెట్స్ వ్యాక్సిన్ DCGI నాడ్. ఓకే, అదొక న్యూస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం దీని గురించి. సో ఫస్ట్ పేజ్లో మోస్ట్లీ ఇదే వార్తలు ఉన్నాయి. అండ్ చైనా గ్లాస్ షార్టేజ్ హిట్ సోలార్ ప్యానల్ ప్రైజెస్ ఇన్ ఇండియా. సో అందుకే బోరోసిల్ లాంటి స్టాక్స్, కొన్ని స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి. ఎందుకంటే చైనాలో ప్రొడక్షన్ బాగా తగ్గిపోయింది, షార్టేజ్ ఉంది. అందువల్ల ఇక్కడ ప్రైజెస్లో చాలా స్ట్రాంగ్ జంప్ మనం చూస్తున్నాం. ఇక జైడస్ క్యాడిలా గెట్స్ DGCA నాడ్ ఫర్ phase 3 ట్రయల్స్. భారత్ బయోటెక్ సీరం ఇన్స్టిట్యూట్తో పాటు జైడస్ క్యాడిలా 3వ జైకోవ్ డి అనే వాళ్ళు తయారు చేస్తున్న వ్యాక్సిన్కి 3వ దశ క్లినికల్ ట్రయల్స్ కూడా DGCA అనుమతి ఇచ్చింది. ఇది ఎట్లా టర్న్అవుట్ అవుతుందో కూడా మనం చూడాలి. సో మోస్ట్లీ ఇది ప్రధాన దినపత్రికలు అండ్ వార్తలు. అండ్ యూట్యూబ్లో మనం రెగ్యులర్గా కొద్దిగా ప్రీమియం కంటెంట్ ఇస్తూనే ఉన్నాం. మోస్ట్లీ మీకు దాని గురించి అవగాహన ఉందని అనుకుంటున్నాను. చాలామంది ఇప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. మీరు కూడా యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంచి కంటెంట్ మీకు అందులో దొరుకుతుంది, ప్రీమియం కంటెంట్. ఆ ప్రీమియం కంటెంట్ని మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ కంటెంట్లో మనం చూసుకున్నట్టయితే, వన్ సెకండ్, ఆ కంటెంట్లో మనకి స్పెసిఫిక్గా స్పెసిఫిక్ కంపెనీస్ గురించి అలాగే కొన్ని సెక్టార్స్ మీద అనలైజేషన్ కూడా మనం చేస్తున్నాము. వెరీ మినిమల్ దీంతో మనం ఇస్తున్నాం కాబట్టి మీరు దాన్ని చూడండి. ఎగ్జాక్ట్గా ఇమీడియట్గా నేను ఆ కంటెంట్ చూపించలేకపోతున్నాను. సో చాలా మంచి కంటెంట్ మీకు అందులో దొరుకుతుంది. అయితే అందులో ఎలాంటి సందేహం అయితే లేదు. ఆ కంటెంట్ పరంగా మీరు చూసుకుంటే, ఒకటి అసెట్ అలొకేషన్ మనం ఎలా చేసుకోవాలి, అలాగే ఏ సెక్టార్స్ని ఈ టైంలో పిక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ FMCG కంపెనీ ఒకటి బాగుంది, బాగా రైప్ అయ్యి దీన్ని ఎలా తన రీరేటింగ్ కోసం కంపెనీ సిద్ధమవుతుంది, అదొక వార్త మనం చూస్తున్నాము. అలాగే ఇలా డిఫరెంట్ దీన్ని మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. FMCG కంపెనీ రీరేటింగ్ కోసమైనా సిద్ధంగా ఉన్న కంపెనీ ఏంటి, అండ్ సిమెంట్ బేస్డ్ కంపెనీ ఇదొకటి. అలాగే ఈక్విటీ అలొకేషన్ ఎలా చేసుకోవాలి, డైవర్సిఫికేషన్ వివిధ అసెట్ క్లాసెస్లో ఎలా చేసుకోవాలి అనే అంశాలు. అండ్ దీనికి తోడు ఒక డిజిటల్ కంపెనీకి మళ్ళీ పూర్వవైభవం రానుందా లేదా, అండ్ ప్రైవేట్ బ్యాంక్ ఇది ఏది, ఈ బ్యాంక్ ఏది, CSB లాంటి ఈ బ్యాంక్, అలాగే గోల్డ్ లోన్ ఫోకస్. అంటే మీరు అనుకుంటున్న కంపెనీలు కాకుండా ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్తో మనం ఇస్తున్నాం కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని చెప్పి భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.